Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss a previous year questions explanation in CGL 2024 prelims exam in the topic time and work. We already completed one part and this is part 2. But before starting this video, I want to thank all my subscribers or followers who are appreciating my work or who are giving positive feedback on my videos. Thank you very much for all these positive feedbacks. So basically these feedbacks or these positive comments always drives me to make more videos in my busy schedule also. సో ఎంత బిజీగా ఉన్నా ఎంతో కొంత టైంని ఈ వీడియోస్ చేయాలి, సమ్ నాలెడ్జ్ మనం షేర్ చేయాలి మనకున్న టైంలో అన్న ఇది నాకు కల్పించడానికి మెయిన్ మీ కామెంట్స్, మీ యొక్క పాజిటివ్ ఫీడ్బ్యాక్. సో డెఫినెట్గా మీరు సపోర్ట్ చేయండి. సో విత్ దిస్ సపోర్ట్ ఐ విల్ డూ మోర్ అండ్ మోర్ వీడియోస్ టు యూ. అండ్ బేసిక్గా మనం ఈ టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది బేసిక్గా చాలామంది టాపిక్ వైజ్ తక్కువగా చెప్తారు, బేసిక్గా అన్ని ఎగ్జామ్స్ కలిపి చెప్పడం అట్లా. బట్ మనం పర్టికులర్గా మొత్తం 36 షిఫ్ట్స్ ఏవైతే జరిగాయో CGL 2024 ప్లిమ్స్, వాటిలో టాపిక్స్ దాంట్లో కూడా మోడల్ వైజ్ ఇంకా ఇంక్లూడింగ్ ఇంకా సబ్ టాపిక్ వైజ్ అట్లా చెప్పడం అనేది మనమే మొదటిసారి అనమాట. సో ఇట్లా చేయడానికి చాలా హార్డ్ వర్క్ అనేది నీడెడ్ అనమాట. చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్, ఒక్కొక్క క్వశ్చన్ని మనం టైప్ చేసుకొని దాన్ని ఎగ్జాక్ట్గా పెట్టుకోవడం, ఇంకా మ్యాథ్స్లో మనకి చాలా DTP వర్క్స్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ చేసుకొని కష్టపడి మనం వీడియో చేయడానికి చాలా చాలా టైం పెట్టాలి. సో నాకున్న తక్కువ టైంలో ఎంతో కొంత టైంని వీటికి వెచ్చించి వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీ యొక్క పాజిటివ్ కమెంట్స్. సో కాబట్టి డెఫినెట్గా మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మోర్ అండ్ మోర్ వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ యూ గైస్. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద వీడియో. సో ఈ పాజిటివ్ కమెంట్స్ అనేవి మీరు పెడుతూ ఉండండి. డెఫినెట్గా అవి చూసినప్పుడల్లా నాకు కూడా ఒక డ్రైవింగ్ ఫోర్స్లా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో మనకి బేసిక్గా లాస్ట్ వీడియోలో మనం 2 మోడల్స్, దీంట్లో బేసిక్ జనరల్ మోడల్స్ అండ్ పైప్స్, అవి లాస్ట్ వీడియోలో మనం 20 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. అండ్ నౌ ఇన్ దిస్ వీడియో పైప్స్ అండ్ సిస్టమ్ విత్ లీక్స్. సో పైప్స్లోని మనకి లేకపోతే సిస్టంలో లీక్ అవుట్ వచ్చింది, లేకపోతే అవుట్లెట్ పైప్స్, ఈ మోడల్స్ అన్నీ కూడాను ఈ రోజు వీడియోలో చెప్పుకుంటాం. వాటి మీద దగ్గర 18 క్వశ్చన్స్ వచ్చాయి. నాట్ ఓన్లీ లీక్స్, 2-3 పైప్స్ ఉన్నవి, మోర్ దాన్ 2 పైప్స్ ఉన్నవి కూడాను ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. సీ ద ఫస్ట్ వన్. A pipe can fill an empty tank in 5 minutes and another pipe can empty it in 6 minutes. Okay, so మీకు అందరికీ తెలుసు ఎంప్టీయింగ్ ఆర్ లేకపోతే అవుట్లెట్ పైప్ ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ లో తీసుకుంటాం. ఓకే, ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్లీ హౌ మచ్ టైమ్ టు ఎంప్టీ ద ట్యాంక్? ఓకే, వెరీ సింపుల్. సో 5కి 6కి ఎల్సిఎం ఎంతమ్మా? ఎల్సిఎం ఈస్ 30, అంతేనా? సో 30 ఈస్ ద టోటల్ కెపాసిటీ. సో ఫస్ట్ ఇన్లెట్ పైప్ కెన్ ఫిల్ అన్ ఎంప్టీ ట్యాంక్ అంటే ఇట్ ఈస్ అన్ ఇన్లెట్ పైప్. సో 30/5 అంటే ఎంత? 6 యూనిట్స్. అండ్ అనదర్ పైప్ కెన్ ఎంప్టీ ఇట్ ఇన్ 6 minutes. సో 30/6 ఎంతమ్మా? అవుట్లెట్ పైప్ 5. సో 5 అనేది ఎంప్టీ చేస్తుంది, బయటకు పంపేస్తుంది. సో ఎఫిషియన్సీ అనేది -5. ఇప్పుడు రెండు మనం ఓపెన్ చేసాం. సో 6 యూనిట్స్ వస్తుంది, 5 యూనిట్స్ వెళ్ళిపోతుంది. సో రెండు కలిపితే 6 - 5 ఎంత? 1. సో ఓవరాల్గా 1 యూనిట్ మాత్రమే నిండుతుంది. ఓకే, సో టోటల్ కెపాసిటీ ఎంత? 30. సో ఒకటి మాత్రమే ఈ రెండు ఓపెన్ చేయడం వల్ల వస్తుంది 1 యూనిట్. సో టోటల్ టైం ఎంత అవుతుంది? 30 బై ఓవరాల్ ఎఫిషియన్సీ, దట్ ఈస్ 1. సో 30 minutes ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో అవుట్లెట్ పైప్ వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. దట్ విల్ బి ద ఎఫిషియన్సీ. యూ హ్యావ్ టు టేక్ ద ఎఫిషియన్సీ ఇన్ నెగిటివ్. ఓకే, నెక్స్ట్. An inlet pipe can fill a water storage tank in 11 hours and an outlet pipe can empty the completely filled tank in 15 hours. If both pipes opened simultaneously, the time taken to fill the empty tank in hours is. So, but I want to tell you one more thing to all the guys. ఈ వీడియో మాత్రం చూస్తే మీరు ఖచ్చితంగా ఈ చూసే ముందే మీరు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సంబంధించిన టెస్ట్ అనేది మన యాప్లో ఉంది, అవి రాసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే, లేదంటే వేస్ట్ అనమాట. ఈ వీడియో చూసాక ఆ టెస్ట్ చేయడం అనేది, టెస్ట్ రాయడం అనేది వేస్ట్. అందుకని ఆ టెస్ట్ అటెంప్ట్ చేశాక ఈ వీడియో చూడండి. ఓకే, సో ఎల్సిఎం ఆఫ్ 11 and 15 ఎంతమ్మా? ఎల్సిఎం అండ్ ఆఫ్ 15 165. ఓకే, సో నౌ ఎఫిషియన్సీస్. ఇన్లెట్ పైప్ ఒకటి, అవుట్లెట్. ఇన్లెట్ ఎంతమ్మా? 165/11 అంటే 15, 165/15 అంటే 11. ఓకే, సో అవుట్లెట్ కాబట్టి ఎఫిషియన్సీ ఎంత? మైనస్. సో ఇప్పుడు రెండు ఓపెన్ చేసాం. సో 15 + -11 అంటే 4. సో ఓవరాల్గా 4 యూనిట్స్ మాత్రమే వస్తుంది. సో ద రిక్వైర్డ్ టైం ఎంత? టోటల్ కెపాసిటీ బై టోటల్ ఎఫిషియన్సీ. 165/4, 4 4 1 1/4. సో 41 1/4 hours. Option B is the correct answer.
Clear? Next, a tap can fill a cistern in 10 minutes and another tap can empty it in 12 minutes. ఒకటి నింపుతుంది, ఒకటి పంపించేస్తుంది. If both the taps are open, the time in hours, చాలా బాగా జాగ్రత్తగా చూడండి, in hours taken to fill the tank. ఇక్కడ మినిట్స్లో ఉన్నాయి, సో ఆన్సర్ మినిట్స్లో వస్తుంది. సో ఎల్సిఎం ఆఫ్ 10 and 12కి 10 and 12 కదా, ఓకే. సో ఎల్సిఎం ఆఫ్ 10 and 12కి ఎల్సిఎం ఎంతమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 2526 కాబట్టి 60. ఓకే, ఇన్లెట్ అవుట్లెట్ ఎఫిషియన్సీ 60/10 6 నింపుతుంది, 60/12 5 పంపించేస్తుంది అంటే మైనస్. సో రెండింటి కలిపితే ఎంతమ్మా? 6 - 5 అంటే 1. సో 60/1, సో 60 ఆన్సర్ అనేది 60 minutes అనమాట. మినిట్స్లో మనకి అవర్స్లో అడుగుతున్నాడు. 60 minutes అంటే ఎంతమ్మా? 1 hour. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఏ పైప్ కెన్ ఫిల్ అన్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఇన్ 12 hours, బట్ డ్యూ టు లీక్ ఎట్ ద బాటమ్ ఇట్ ఈస్ ఫిల్డ్ ఇన్ 18 hours. ఇక్కడ చూడండి, లీక్ అన్నా అవుట్లెట్ పైప్ అన్నా ఒకటే. ఒక ట్యాంక్ ఉంది, ఓకే, ఈ ట్యాంక్కి ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి, ఇది ఇన్లెట్ పైప్. ఓకే, ఇన్లెట్ పైప్ ఐ అనుకుందాం. ఇక్కడ ఎక్కడో లీక్ ఉంది, ఈ లీక్ వల్ల 12 hours నిండాల్సింది 18 hours నింపుతుంది. అంటే దీని నుంచి ఎంతో కొంత వెళ్ళిపోతుంది, అవునా? సో మనకి ఏంటి, ఇన్లెట్ పైప్ ఎఫిషియన్సీ ఇచ్చాడు, ఇన్లెట్ ప్లస్ అవుట్లెట్ రెండు కలిపి ఉన్నప్పుడు ఎఫిషియన్సీ ఇచ్చాడు, అంతేనా? రెండు కలిపి ఉన్నప్పుడు 18 hours పడుతుంది. ఓకే, ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ అయిపోయింది, హౌ మచ్ టైమ్ విల్ ద లీక్ టేక్ టు ఎంప్టీ? అంటే ఇప్పుడు ఓన్లీ అవుట్లెట్ పైప్ కనుక ఓపెన్ చేస్తే ఎంత టైంలో అది ఎంప్టీ అవుతుంది అని అర్థం, అంతేనా? వెరీ సింపుల్. సో 12కి 18కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 12 and 18. 6తో చేసామనుకోండి, 6 2 6 3 అంటే 36. సో ఇన్లెట్ అవుట్లెట్ 36/12 అంటే 3, 36/18 అంటే 2. అవుట్లెట్ అంటే ఏంటి? మైనస్, సో మైనస్. సో ఓవరాల్గా ఎంతమ్మా? 3 - 2 అంటే 1. ఇదేనా? కానీ తప్పు, ఇక్కడే మీరు చేసిందనమాట. చేసే తప్పు ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి ఎఫిషియన్సీస్ వాడు ఏ విధంగా ఇచ్చాడనేది చూసుకోవాలి. ఫస్ట్ది ఇన్లెట్, కానీ సెకండ్ది అవుట్లెట్ కాదు, ఇన్లెట్ ప్లస్ అవుట్లెట్. అర్థమవుతుందా? 12 hours ఫిల్ చేసాం. నెక్స్ట్ ఇన్లెట్ అవుట్లెట్ రెండూ ఉండేటప్పుడు 18 hours. సో ఇది ఇన్లెట్ ప్లస్ అవుట్లెట్ ఎఫిషియన్సీ. సో ఇన్లెట్ ఎఫిషియన్సీ ఎంతమ్మా? 36/12 అంటే 3. ఓకే, 36/18 అంటే ఎంతమ్మా? 2. సో అవుట్లెట్ ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది? నెగిటివ్ ఉంటుంది. సో ఇన్లెట్ 3 పెట్టండి, ఇన్లెట్ 3 పెట్టి అవుట్లెట్ అప్పుడు ఎంత అవుతుంది? 3 ప్లస్ అవుట్లెట్ ఈక్వల్ టు 2. అవుట్లెట్ ఎంత అప్పుడు? 1 -1, అంతేనా? అప్పుడు అవుట్లెట్ ఎంత వస్తుంది? -1 ఈజ్ ద ఎఫిషియన్సీ. అంటే 1 యూనిట్ని అది ఎంప్టీ చేస్తుంది. సో మరి 36 units చేయడానికి ఎంత అవుతుంది అప్పుడు? 36 ఎఫిషియన్సీ అవుట్లెట్, దట్ ఈస్ 1. సో 36 hours. సారీ, 36 hours. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్, పైప్ ఏ usually fills a tank in 6 hours, but due to leak at the bottom of the tank it takes extra 2 hours to fill the tank. అంటే ఏ అనేది ఇన్లెట్ అనుకుందాం, బి అనేది అవుట్లెట్ అనుకుందాం. ఓకే, సో 6 hours అనేది ఓన్లీ ఏ వల్ల, ఏ ప్లస్ బి రెండు ఓపెన్ అయితే 2 hours ఎక్స్ట్రా, అంటే 6 + 2 8 hours. సో 6 8కి ఎల్సిఎం ఎంత? 2 3s 2 4s అంటే 24. ఇట్ ఈస్ ద టోటల్ కెపాసిటీ. సో చెప్పండి, ఏ అనేది ఎఫిషియన్సీ అవుతుంది? 24/6 అంటే 4. రెండిటి యొక్క ఎఫిషియన్సీ ఏ ప్లస్ బి 24/8 అంటే 3. చెప్పండి, ఏ ఎఫిషియన్సీ 3, బి అనేది అవుట్లెట్ కాబట్టి ఎఫిషియన్సీ నెగిటివ్ లో ఉంటుంది. ఏ 4 కనుక ఇక్కడ పెట్టాం అనుకోండి, 4 + b = 3 అంటే బి వాల్యూ ఎంత వస్తుంది? -1. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ దెన్ హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు గెట్ ఎంప్టీ డ్యూ టు ద లీక్? సో లీక్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1 -1 or 1 అనొచ్చు, లీక్ కాబట్టి. సో కాబట్టి టోటల్ 24 by efficiency of the leak, that is 1. So that is the required time. So 24 hours is the correct answer. Option D. Okay, next. 2 pipes can fill a tank in 12 hours and 18 hours respectively, while a third pipe can empty it in 8 hours. చూడండి, రెండు ఇన్లెట్, థర్డ్ది ఎంప్టీ, థర్డ్ది అవుట్లెట్ పైప్. How long will it take to fill the empty tank if all the 3 pipes are opened simultaneously? అంటే చూడండి, ఇది ఒక ట్యాంక్, ఇక్కడ రెండు ఇన్లెట్లు ఉన్నాయి. ఓకే, ఏ అండ్ బి అనుకుందాం, అండ్ అవుట్లెట్ ఇక్కడ ఉంది సి అనుకుందాం. సో ఎఫిషియన్ ఇప్పుడు టైం పీరియడ్ ఎలా ఇచ్చాడు? 12 18 8.
సో నౌ టేకింగ్ ఎల్సిఎం ఆఫ్ 12, 18 అండ్ 8. ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి? 4 3s 4 2s 18, 3 1s 3 6 2, 2 3s 2 1s, మొత్తం ఎంత వస్తుంది? మన 4 12, 12 24 70, అంతేనా? సో 72 is the LCM. సో A B C ఎఫిషియన్సీ చెప్పండి. 72/12 that is 6, 72/18 that is 4, 72/8 అంటే 9. సో 9 అనేది ఏమవుతుంది? ఎఫిషియన్సీ ఆఫ్ అవుట్లెట్ పై ఇట్ షుడ్ బి ఇన్ నెగిటివ్, సో -9 అవుతుంది. ఇప్పుడు 3 ఓపెన్ చేసాం. 3 ఓపెన్ చేస్తే ఎంతమ్మా? 6 + 4 10 - 9 అంటే 1. సో 3 ఓపెన్ చేస్తే 1 యూనిట్ మాత్రమే నిండుతుంది. సో టోటల్ యూనిట్స్ ఎంత? 72. సో టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 1. సో 72 మినిట్స్ అవర్స్, అవర్స్లోనే ఉంది కాబట్టి 72 hours is the required time. So option D is the correct answer. Okay, next. Pipe A can fill a cistern in 4 hours and pipe B can fill the same cistern in 5 hours. Pipe C can empty a full cistern in 3 hours. If all 3 pipes are opened together, then the time taken to fill the tank. సేమ్ 61 లాగానే 4కి 5కి 3కి ఎల్సిఎం తీసుకొని చేయాలి. మీకు అవర్స్లో వస్తుంది కానీ వాడు మినిట్స్లో అడుగుతున్నాడు. సో ఇంటూ 60 చేస్తే సరిపోతుంది. సో షల్ యూ డూ ఇట్? మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఆన్సర్ని ఆప్షన్ దట్ ఈస్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, ట్రై దిస్. నెక్స్ట్ 8th one. Pipes P and Q can completely fill a water tank in 10 hours and 15 hours respectively. A pipe R can empty a tank filled completely with water in 12 hours. Initially the tank is empty and only pipes P and Q are opened at 6 a.m. and pipe R is also opened at 9 a.m. By what time will the tank be completely filled? చాలా మంచి క్వశ్చన్ ఇది. ఓకే, లెట్స్ సీ. సో ఫస్ట్ ఎల్సిఎం. దేనికి ఎల్సిఎం తీసుకోవాలి? 10కి 15కి ఎల్సిఎం తీసుకోవాలి. 10కి 15కి 12కి ఎల్సిఎం తీసుకోవాలి. 10కి 15కి 12కి ఎంతమ్మా? 60, అంతేనా? సో దిస్ ఈస్ ద టోటల్ కెపాసిటీ. ఇప్పుడు చెప్పండి ఎఫిషియన్సీస్. P Q R. సో 60/10 అంటే 6, 60/15 అంటే 4 అండ్ 16/12 అంటే 5. ఎఫిషియన్సీ క్లియర్గా ప్లస్ పెడుతున్నావా మైనస్ పెడుతున్నావా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఆర్ ఈజ్ నే ఎంటీ ట్యాంక్, సారీ ఇట్ వాజ్ ఎంటీయింగ్ ద ట్యాంక్. సో నెగిటివ్ ఉండాలి అవుట్లెట్ పైప్ కాబట్టి. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు చూడండి. ఇనిషియల్లీ ద ట్యాంక్ ఈజ్ ఎంటీ అండ్ ఓన్లీ పైప్స్ P and Q ఆర్ ఓపెన్డ్ ఎట్ 6 a.m. ఓకే, సో మార్నింగ్ 6 గంటలకి PQ అనేవి ఫిల్ చేసే ట్యాంక్స్. ఓకే, నెక్స్ట్ సో ఆ రెండు కూడా ఫిల్ చేస్తానే ఉంటాయి. రెండు కలిపితే ఎంతమ్మా ఎఫిషియన్సీ? 10. సో నెక్స్ట్ ఆర్ అనేది ఎప్పుడు ఓపెన్ చేశాడు? 9కి, అంటే 6 to 9 ఎంత? 3 hours. సో 3 hours వరకు ఈ P and Q నింపుతానే ఉంటాయి ఆ ఎంటీ ట్యాంక్. ఎంత? 10 × 3 30 యూనిట్స్ నింపేశాయి. ఓకే, సో 60లో 30 యూనిట్స్ నింపేశాయి. ఇంకా ఎంత నింపాలి మనం? 30 యూనిట్స్ నింపాలి. ఈ 30 యూనిట్స్ టైం నింపినప్పుడు మనకి ఆర్ కూడా ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఆర్ కూడా ఓపెన్ చేస్తే ఈ మొత్తం ఓవరాల్ ఎఫిషియన్సీ ఎంతమ్మా? 6 + 4 10 - 5 అంటే 5. సో ఇప్పుడు 30 యూనిట్స్ని 5 ఎఫిషియన్సీతో ఫిల్ చేయాలి. ఎంత టైం పడుతుంది? 30/5 అంటే 6 hours పడుతుంది. సో ఇక్కడ చూడండి, బై వాట్ టైమ్ విల్ ద ట్యాంక్ బి కంప్లీట్లీ ఫిల్డ్? సో 9 తర్వాత 6 hours. సో 9 AM-కి 6 hours యాడ్ చేయండి. ఎంతమ్మా? 3 PM. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. 2 pipes A and B can fill a tank in 20 and 30 hours respectively. Both pipes are open to fill the tank. Okay, but when the tank is 1/3 full, a leak develops through which 1/4 of the water supplied by both the pipes goes out. Find the total time taken to fill the tank. చాలా మంచిగా చూడండి. సో ఫస్ట్ 20 30 అవే కదా మనకు నెంబర్ టైం ఇచ్చాడు. సో కాబట్టి టోటల్ కెపాసిటీ 20కి 30కి ఎల్సిఎం తీసుకోండి. ఎంత? 60. ఈ రెండు కూడా ఫిల్లింగ్ పైప్సే A and B కాబట్టి 60/20 ఇది 3, 60/30 అంటే 2. ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికి? బాగానే ఉంది. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. బట్ వెన్ ట్యాంక్ ఈజ్ 1/3 ఫుల్, 60లో 1/3 అంటే ఎంతమ్మా? 20 ఫిల్ అయిందంట. ఓకే, 20 ఫిల్ అయింది. ఇప్పుడు 20 ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చెప్పండి. ఈ రెండు ఓపెన్ చేసామా? 3 + 2 5, అంతేనా?
సో 20 ఫిల్ అవ్వడానికి ఎంత పడుతుంది? 20/5 అంటే 4 hours పడుతుంది. ఓకే, ఇది అక్కడ ఉంచాను. 20 ఫిల్ అయిపోయాక ఏమైందంట, ఏ లీక్ డెవలప్ త్రూ విచ్ 1/4 ఆఫ్ ద వాటర్ సప్లైడ్ బై బోత్ ద పైప్స్. ఈ రెండు పైప్స్ నుంచి ఎంత వాటర్ వస్తుంది? 3 + 2 5 యూనిట్స్ వస్తుంది. దాంట్లో 1/4 బయటికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? 5 వస్తుంది, దానిలో 1/4 అంటే 5/4 బయటికి వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు మనకి ఎంత అసలు ఉంటుంది? 5 యూనిట్స్ వస్తుంటే దాంట్లో 1/4 5/4 వెళ్ళిపోతుంది. అప్పుడు ఎంత ఉంటుందమ్మా మనకి? 15/4 ఇన్లెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి 20 యూనిట్స్ ఫిల్ చేసేసాం. ఇంకా ఎన్ని ఫిల్ చేయాలి? 60 - 20 40 యూనిట్స్. ఈ 40 యూనిట్స్ ని 15/4 పెర్ అవర్ కి 15/4 ఇన్లెట్ అవుతుంది. అంతేనా? 5 ఇన్లెట్ అవ్వట్లేదు, ఎందుకంటే 5/4 వెళ్ళిపోతుంది కాబట్టి 5 - 5/4 15/4. సో 15/4 యూనిట్స్ గంటకు వస్తే ఎంత టైం పడుతుంది చెప్పండి 40 యూనిట్స్ కి? సో 40/15/4. సో చెప్పండి 5 3s 5 8s. ఓకే, ఈ 4 పైకి వెళ్ళిపోతే 32/3. 32/3 అంటే 10/2/3. అంతేనా? సో 10/2/3. ముందు ఆల్రెడీ 4 hours పట్టింది 20 యూనిట్స్ కి, నెక్స్ట్ 40 యూనిట్స్ కి 10/2/3 hours పట్టింది. సో టోటల్ గా ఎంత పడుతుంది? 4 + 10/2/3, దట్ ఈస్ 14/2/3 hours. ఆప్షన్ ఏ is the correct answer. Okay, clear all of you? Next, 3 pipes PQR together take 4 hours to fill a tank. Together అంటే 3 ఓపెన్ చేసినప్పుడు 4 hours పడుతుంది. All the 3 pipes are opened at the same time. After 3 hours, P was closed and Q and R filled the remaining tank in 2 hours. చూడండి, బేసిక్గా PQR 3 కలిపి 4 గంటలు తీసుకుంటున్నాయంట. అర్థమైందా? సో టోటల్ కెపాసిటీ ఏం చెప్పొచ్చు? 4 × P + Q + R అని చెప్పొచ్చు. అంతేనా? ఇప్పుడు ఇదే ట్యాంక్ ని వేరేలా ఫిల్ చేసి ఎలా చేస్తున్నారంట? ఆల్ ద 3 pipes ఆర్ ఓపెన్డ్ అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ 3 hours. అంటే 3 hours వరకు 3 ఓపెన్ చేశాడు. నెక్స్ట్ ఏమైంది? P క్లోజ్ చేశాడు. నెక్స్ట్ రిమైనింగ్ ది Q and R ఫిల్డ్ ద రిమైనింగ్ ట్యాంక్ ఇన్ 2 hours. అంటే ఈ రెండు కూడా ఈక్వలే. సో 4లో ఇది తీసేస్తే 3 తీసేస్తే ఎంత అంటే P + Q + R ఫిల్ చేసేది ఎంత ఉంటుందో అది ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 times ఆఫ్ Q + R కి ఈక్వల్ అవుతుంది. మీకు ఫస్ట్ అర్థమైంది కెపాసిటీ? సో ఫస్ట్ కండిషన్ లో ద టోటల్ కెపాసిటీ ఇస్ 4 × P + Q + R. సెకండ్ కండిషన్ లో ద టోటల్ కెపాసిటీ ఇస్ 3 times ఆఫ్ P + Q + R ప్లస్ 2 times ఆఫ్ Q + R. ఈ రెండు ఈక్వల్ కదా టోటల్ కెపాసిటీ. అలా చేస్తే దీంట్లో తీసేస్తే 1 time ఆఫ్ P + Q + R ఈక్వల్ టు 2 times ఆఫ్ Q + R. ఓకే, సో 2Q - Q, ఈ Q + R అటు వెళ్ళిపోయింది అనుకోండి, Q + R ఈక్వల్ టు ఏమవుతుంది? P. అంటే P/Q + R ఏమవుతుంది? 1/1. అంటే P ఎఫిషియన్సీ 1, Q + R ఎఫిషియన్సీ కూడా 1. ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు నాకు టోటల్ కెపాసిటీ చెప్పగలరా? టోటల్ కెపాసిటీ ఈక్వల్ టు 4 × చెప్పండి 4 × P యొక్క ఎఫిషియన్సీ 1, Q + R యొక్క ఎఫిషియన్సీ 1. సో 1 + 1 ఎంత? 2. సో టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 2. క్లియర్? సో టోటల్ ఎఫిషియన్సీ ఇస్ 10. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? హౌ మెనీ అవర్స్ విల్ P alone? వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ P alone? 1. సో టోటల్ కెపాసిటీ బై efficiency of P, that is 1. So 8 hours is required to fill the tank by P alone. Option A is the correct answer. Clear? Next, 11th one. Pipes M N and S can fill a tank in 25, 50, 100 minutes. So 25 ki 50 ki 100 ki LCM entama? It is equal to 100. So total capacity is 100. అన్నీ కూడా ఫిల్ చేస్తున్నాయి ఇన్లెట్ పైప్స్. ఓకే, M N S. ఎఫిషియన్సీ చెప్పండి 100/25 4, 100/52, 100/100 1. ఓకే, ఇనీషియల్లీ పైప్స్ N and S ఆర్ కెప్ట్ ఓపెన్ ఫర్ 2 minutes. N S ఈ రెండు ఓపెన్ లోని ఉన్నాయి. ఈ రెండు ఓపెన్ అయినప్పుడు వాటి రెండు ఎఫిషియన్సీ ఎంత? 3. ఎన్ని నిమిషాలు అంట? 10 minutes. అంటే 3 × 10 30. 30 యూనిట్స్ మొదటి 10 minutes లో ఇవి నింపేసాయి. ఓకే, తర్వాత ఏమైందంట? N షట్ డౌన్ చేస్తాం. అప్పుడు ఏం చేసాం? M ఓపెన్ చేసాం. సో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? M S మాత్రమే పనిచేస్తున్నాయి. M S ఓపెన్ చేస్తే వాటి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4 + 1 4 + 1 5.
ఓకే, ఇప్పుడు పైప్ ఎస్ ఈజ్ క్లోజ్డ్ 15 minutes బిఫోర్ ద ట్యాంక్ ఓవర్ఫ్లోస్. చూడండి, ట్యాంకు నిండిపోయే ముందు 15 నిమిషాల లోపు 15 నిమిషాల ముందు ఎస్ అనేది ఓపెన్ చేస్తాం. కానీ ఏది ఓపెన్ లో ఉంది? ఎం అనేది మాత్రం ఓపెన్ లో ఉంది, ఎస్ మాత్రం ఓపెన్ లో లేదు. ఓకే, క్లియర్? హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్ ఇఫ్ ద త్రీ పైప్స్ వర్క్ ఇన్ దిస్ ప్యాటర్న్? అర్థమవుతుందా? నిండే ముందు 15 నిమిషాల ముందు ఎస్ తీసేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, 15 minutes లోని ఓన్లీ ఎం గనక ఉంటే, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు? పైప్ ఎంని ఓపెన్ చేసాం, పైప్ ఎస్ ముందు నుంచి ఓపెన్ లోనే ఉంది, పైప్ ఎస్ ముందు నుంచి ఓపెన్ లో ఉంది, కానీ ట్యాంక్ నిండే 15 నిమిషాల ముందు ఎస్ ను క్లోజ్ చేస్తాం. ఓకే, క్లియర్? ఇప్పుడు ఈ 15 నిమిషాలు ఓన్లీ ఎం గనక ఉంటే, ఈ 15 నిమిషాలు అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 4 units నిమిషానికి, కాబట్టి 15 minutes ఏమవుతుంది? 15 into 4 60. సో ఈ 100 units లోని ఈ 30 units తీసేయండి, నెక్స్ట్ ఈ 60 units కూడా తీసేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 10 units. అంతేనా? ఈ 10 units ఎవరు ఫిల్ చేశారు? ఈ 10 units ఎవరు ఫిల్ చేశారు? ఎం అండ్ ఎస్ ఇద్దరు కలిపి ఫిల్ చేశారు. అర్థమైందా? లాస్ట్ 15 minutes ఎస్ లేదు, ఓన్లీ ఎం మాత్రమే ఉంది. ఆ ఎం ఆ 15 minutes లో ఎంత చేసింది? 15 into 4 60 units అది చేసుకుంది. సో ఇప్పుడు ఎంఓఎస్ ఇద్దరు ఓపెన్ గా ఉన్న టైం ఎప్పుడు ఉంది అంటే, రిమైనింగ్ ఈ 10 units కోసం మాత్రమే వాళ్ళు రెండు ఓపెన్ అయి ఉన్నాయి. సో 10 units ని ఎం అండ్ ఎస్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4 + 1 5. సో 10/5 ఎంత? 2. సో 2 minutes ఎం అండ్ ఎస్ ఓపెన్ అయి ఉన్నాయి. అర్థమైందా? సో ముందు ఇనీషియల్ గా 10 minutes ఎన్ అండ్ ఎస్, నెక్స్ట్ లాస్ట్ 15 minutes ఓన్లీ ఎం, అండ్ తర్వాత మధ్యలోని ఎం అండ్ ఎస్ 2 minutes ఓపెన్ లో ఉన్నాయి. సో మొత్తం యాడ్ చేయండి, 10 + 2 + 15 అంటే ఎంతమ్మా? 27. అంతేనా? 27 minutes ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి. క్లియర్? నెక్స్ట్, 2 pipes A and B can fill a tank in 10 and 20 minutes respectively. The pipe C can empty the tank in 30. Okay, so 10 కి 20 కి 30 కి LCM ఎంతమ్మా? 60. ఎఫిషియన్సీస్ రాసుకోండి, ABC 60/10 6, 60/23, and pipe C 60/32, but it is an emptying, so efficiency minus. All the 3 pipes are opened at a time in the beginning. However, pipe C is closed 2 minutes before the tank is filled. Okay, in what time will the tank be filled? చూడండి, బేసిక్ గా మనకి ఎంటీ ట్యాంక్ అనేది, సారీ అవుట్లెట్ పైప్ అనేది 2 నిమిషాల ముందు క్లోజ్ చేస్తాం. అంతేనా? ఆ 2 నిమిషాలు ఎవరున్నారంటే ఏబి ఉన్నారు, ముందు అందరూ ఉన్నారు. అంతేనా? ముందు అందరూ ఉన్నారు కాబట్టి మొత్తం ఓవరాల్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 6 + 3 - 2 అంటే 7 units వస్తుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ 2 minutes సి లేదు, అవునా? ఎవరున్నారు? ఏ అండ్ బి మాత్రమే ఉన్నారు. ఏ అండ్ బి ఎఫిషియన్సీ ఎంత? 6 + 3 9. సో లాస్ట్ 2 minutes ఆ రెండు ఓపెన్ గా ఉన్నాయి కాబట్టి 9 × 2 ఎంత? 18. సో ఈ 60లో ఈ 18 units ఓన్లీ ఏ అండ్ బి మాత్రమే నింపేశాయి. సో రిమైనింగ్ 60 - 18 ఎంతమ్మా? ఇట్ ఈజ్ ఈక్వల్ టు 42. ఈ 42 units ఎవరు నింపారు? అందరూ కలిసి నింపారు, అంటే 42/7. సో 42/7 ఎంత? 6. సో 6 minutes అందరూ కలిసి పనిచేశారు. నెక్స్ట్ లాస్ట్ 2 minutes ఓన్లీ ఏ అండ్ బి పనిచేసింది. సో ఓవరాల్ గా ఎంత టైంలో నిండింది? 8 minutes. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 13. Pipes A and B can fill a tank in 15 hours and 25 hours respectively, whereas pipe C can empty the full tank in 40 hours. All 3 pipes are opened together, but pipe A is closed after 5 hours. After how many hours will the remaining part of the tank be filled? చాలా మంచి క్వశ్చన్, చాలా మంది తప్పు పెట్టే క్వశ్చన్, అది ఒకసారి చూద్దాం. సో 15 కి 25 కి 40 కి ఎల్సిఎం ఎంత? 40 80 600, అంతేనా? ఓకే, సో చెప్పండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. 600/15 40, 600/25 that is 24, and 600/40 15. కానీ సి అవుట్లెట్ కాబట్టి మైనస్. ఇప్పుడు ఏంటి?
మూడు పైప్స్ ఎఫిషియన్సీ ఎంతమ్మా 64 మైనస్ 15 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 49. ఓకే, ఇది ఇలా ఉంచండి. ఆల్ త్రీ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ బట్ పైప్ ఏ క్లోజ్డ్ ఆఫ్టర్ 5 hours. ఓకే, అంటే మొదటి 5 hours అందరూ ఓపెన్లో ఉన్నారు అంతేనా. 49 into 5, సో ఎంత వస్తుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు 245. అంటే ఈ 600లో 245 యూనిట్స్ అందరూ కలిసి ఫిల్ చేశారు. సో 600 మైనస్ 245 ఎంత? 255. ఈ 255 యూనిట్స్ మాత్రం ఎవరు ఫిల్ చేయాలి? ఏ ఫిల్ చేయడు, ఏ ఆఫీసం, ఓన్లీ వీళ్ళిద్దరే కలిసి ఫిల్ చేయాలి. వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఎంతమ్మా? 24 మైనస్ 15 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 9 అంతేనా. సో 255 మైనస్ 355, సారీ కదా, 600 మైనస్ 245 ఎంత? 355. ఎస్, సో 355 by 9 అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 360 అయితే 940, సో 9 3s 9 9s 9 4s, సో 4 by 9, సో 39 4 by 9 hours అంతేనా. ఇప్పుడు ఆన్సర్ 39 4 by 9 అవుతుందా, లేకపోతే 39 4 by 9కి ఇనీషియల్గా 5 hours వాళ్ళు ముందున్నారు కాబట్టి 39 4 by 9 ప్లస్ 5 దట్ ఈస్ 43 4 by 9 hours అవుతుందా చెప్పండి. సో ఆన్సర్ 39/4 by 9 ఉంది, అలానే 43 4 by 9 కూడా ఉంది. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఇంతవరకు మీరు అన్ని ముందు కలిపారు కదా సార్, కాబట్టి 43 4 by 9 కరెక్ట్ కదా సార్. సారీ 43 కదా, 44, 39 ప్లస్ 5 కదా, 44 4 by 9 కదా. ఎందుకు మీరు ఇంత డౌట్ ఇక్కడ అడుగుతున్నారు అంటే, మీరు ఇక్కడ క్వశ్చన్ని కొంచెం క్లియర్గా చదవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? 5 hours తర్వాత ఏ క్లోజ్ చేసేసాను, చేసేసిన తర్వాత రిమైనింగ్ ఆఫ్టర్ హౌ మెనీ అవర్స్ విల్ ద రిమైనింగ్ పార్ట్, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది చాలా మంది చూడరు. ఎప్పుడు అడిగినట్టే టోటల్ టైం అడిగాడేమో అని పెట్టేస్తాం. వాడు అడుగుతుంది రిమైనింగ్ పార్ట్, 5 గంటలు అయిపోయింది, ఈ రిమైనింగ్ పార్ట్ ఎంత? ఈ 355 యూనిట్స్ ని ఈ ఇద్దరు కలిపి చేస్తే ఎంత టైంలో ఫిల్ చేస్తారు? దట్ ఈస్ 39 4 by 9. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో చాలా మంది ఈ క్వశ్చన్ కి 44 4 by 9 పెట్టేసి వచ్చేసి ఏంటబ్బా ఎందుకు తప్పు పెట్టానా అని ఆలోచిస్తారు. ఎందుకు క్వశ్చన్ కూడా చూడరు. చివరికి ఇది కీ మిస్టేక్ అని కూడా అప్లై చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇంటికి వచ్చేసాక కూడా ఇంకా మనం క్వశ్చన్ని మనం కేర్ఫుల్గా చదవం. మనం అనుకునేదే కరెక్ట్, ఆడిచ్చింది తప్పు అనేది నమ్ముతాం. ఓకే, అలా ఉండొద్దు. ఓకేనా, కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి క్వశ్చన్. నెక్స్ట్ 14th, 3 pipes PQR can fill a cistern in 40, 80, 120 respectively. So 40, 80, 120 all are filling pipes. So what is the LCM? It is equal to 240. Antena? Yes. Now tell me the efficiencies. So 40 ante 6, ఇది 3, 120 by 240 by 120 అంటే 2. Okay. Initially all the pipes are open. After how much time should the pipes Q and R be turned off so that the cistern will completely fill in just half an hour? Half an hour అంటే ఎంత? 30 minutes లో ఫిల్ అయిపోవాలంట. 30 minutes లో ఫిల్ అయిపోవాలి. సో 30 minutes ఎవరమ్మా ఆన్లో ఉన్నారు చెప్పండి? 30 minutes ఎవరు ఆన్లో ఉన్నారు? వాడు ఓన్లీ క్యూ అండ్ ఆర్ టర్న్ ఆఫ్ చేస్తానంటున్నాడు. అంటే పి అనేవాడు 30 minutes కూడా ఉన్నాడు. సో 6 into 30 180 యూనిట్స్ ఎవరు ఫిల్ చేస్తారు? పి అనేవాడు ఫిల్ చేస్తాడు. అంటే 240లో 180 ఫిల్ చేసేది పి. సో ఇంకా ఎంత ఫిల్ చేయాలి? 60. ఈ 60 ఎవరు ఫిల్ చేయాలి? క్యూ అండ్ ఆర్ ఎఫిషియన్సీ ఎంత? 3 + 2 5. సో 60/5 ఎంత? 12. సో 12 minutes తర్వాత క్యూ అండ్ ఆర్ ఆఫ్ చేసేయాలి. ఎందుకు? అవి 12 minutes మాత్రమే ఫిల్ చేస్తేనే వాడు అనుకున్నట్టు అరగంటలో ఫిల్ చేయగలరు. సో కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్. A cistern can be filled by 2 pipes in 8 minutes and 10 minutes separately. Both the pipes are opened together for certain time. But due to an obstruction, only 5/8 of the full quantity of water flowed through the former pipe and 3/5 through the latter pipe. However, the obstruction was suddenly removed and the cistern was filled in 3 minutes from that moment. How long did it take before the full flow began? ఇలాంటి క్వశ్చన్స్ని మనం బాగా అర్థం చేసుకుంటే చాలా తక్కువ టైంలో చేయొచ్చు. లేకపోతే ఈ క్వశ్చన్ వదిలేస్తాం. ఎందుకంటే కనిపించడానికి 5 lines కనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా వదిలేస్తాం. ఈవెన్ టైం ఉన్నా కూడా సరిగ్గా చేయలేం. ఎందుకు?
బికాస్ వీ డోంట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ ఫస్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, సో చూడండి 8 minutesలో ఫిల్ చేస్తుంది, ఇంకోటి 10 minutesలో ఫిల్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? 8 and 10. ఎల్సిఎం ఆఫ్ 8 and 10 ఈస్ 2 4s 2 5s అంటే 40. ఓకే, 40 units is the total capacity. సో నా ఎఫిషియన్సీ చెప్పండి, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. సో 40/8 అంటే 5, 40/10 అంటే 4. రెండు ఇన్లెట్ పైప్సే కాబట్టి పాజిటివ్. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఒక అబ్స్ట్రాక్షన్ ఉందంట. చూడండి, ఇది ట్యాంక్ అనుకుందాం, ఇది ఇన్లెట్ పైప్ అనుకుందాం ఏ అనుకుందాం, ఇది ఒక ఇన్లెట్ పైప్ బి అనుకుందాం. సో బేసిక్గా మనకి ఈ ఏ అనే పైప్ నుంచి 5 units రావాలి, బి అనే పైప్ నుంచి 4 units రావాలి. ఈ పైప్లో ఏముందంట, ఇక్కడ ఎక్కడో అబ్స్ట్రాక్షన్ ఉందంట. ఈ అబ్స్ట్రాక్షన్ చిన్నది ఏదో ఉండడం వల్ల ఎంత వస్తుందంట వాటర్, ఇక్కడ ఏమంటున్నాడు, బట్ డ్యూ టు అన్ అబ్స్ట్రాక్షన్ ఓన్లీ 5/8 ఆఫ్ ద ఫుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఫ్లోడ్ త్రూ ద ఫార్మర్ పైప్. ఫార్మర్ పైప్ అంటే ఫస్ట్ పైప్ అని అర్థం. ఓకే, లాటర్ పైప్ అంటే నెక్స్ట్ సెకండ్ పైప్ అని అర్థం. ఓకే, సో అంటే 5 units రావాల్సింది 5/8 ఆఫ్ ద 5 ఆఫ్ ద 5 units మాత్రమే వస్తుంది దీని నుంచి, ఈ అబ్స్ట్రాక్షన్ వల్ల. అలానే బిలో కూడా ఒక అబ్స్ట్రాక్షన్ ఎక్కడో ఉండడం వల్ల 3/5 ఆఫ్ ద ఇనిషియల్ అంటే 4 units రావాల్సింది 3/5 ఆఫ్ ద 4 units మాత్రమే వస్తుంది. ఇప్పుడు 5 into 5/8 అంటే ఎంతమ్మా, 25/8. 3 into 4/5 అంటే 12/5. ఓకే, అంటే దీంట్లో నుంచి 25 units వస్తుంది, దీంట్లో నుంచి 12/5 units వస్తుంది. తర్వాత ఏమైంది, అబ్స్ట్రాక్షన్ అలా నీటితో పాటు వచ్చేసిందో లేదో, ఏదో మొత్తానికి ఏమైంది, ఈ అబ్స్ట్రాక్షన్ పోయింది. ఓకే, ఈ అబ్స్ట్రాక్షన్ ఏమైంది, పోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, నార్మల్గానే నీళ్ళు వచ్చేసాయి. అలా రావడం వల్ల అక్కడ నుంచి ఓకే అబ్స్ట్రాక్షన్ పోయిన తర్వాత నుంచి 3 minutesలో ఫిల్ అయిపోయింది. అంటే ఆ వచ్చిన 3 minutes ఏవైతే ఆ 3 minutes మాత్రం ఎలా వచ్చాయి, ఈ ఏ నుంచి 5 units వచ్చాయి, బి నుంచి 4 units వచ్చేసాయి. అంతేనా? ఇప్పుడు ఓవరాల్గా ఈ రెండింటి నుంచి ఎన్ని వచ్చాయి, 9 units వచ్చాయి. నిమిషానికి 9 units. ఎన్ని యూనిట్స్లో ఎన్ని నిమిషాల్లో అది 3 minutes తర్వాత ఫిల్ అయింది. అంటే 9 into 3 ఎంతమ్మా, 27. అంటే లాస్ట్ 3 minutes 27 units ఫిల్ అయిపోయాయి. సో ఓవరాల్ కెపాసిటీ 40. 40లో 27 units లాస్ట్ 3 minutesలో ఫిల్ అయిపోతే ఇంకా ఎంత ఉంది మనకి, 13 units. ఈ 13 units ఎలా ఫిల్ అవుతున్నాయి, ఈ ఎఫిషియన్సీతో, అంటే అబ్స్ట్రాక్షన్ ఉన్నప్పుడు ఉన్న ఎఫిషియన్సీతో ఫిల్ చేయబడ్డాయి. ఇలా అబ్స్ట్రాక్షన్ ఉన్నప్పుడు అలా చొక్కా వచ్చి మొత్తానికి 13 units ఫిల్ అయ్యాయి. ఆ 13 units ఎంత టైంలో ఫిల్ అయిందో చూద్దాం. సో 13 units బై వాట్ ఈస్ ద టోటల్ ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ 25/8 ప్లస్ 12/5 అంటే ఎల్సిఎం తీసుకోండి. 25 into 5 125, 12 8s 96/40. సో ఎంత వస్తుంది చెప్పండి, 13 into 40, ఈ 40 పైకి వెళ్ళిపోతే 210 221. అంతేనా? సో ఇది ఇంత టైం. మీకు అర్థమైందా? ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ బిఫోర్ ద ఫుల్ ఫ్లో బిగన్. అంటే ఇలా ఫుల్ కెపాసిటీతో రాక ముందు ఎంత టైం తీసుకుంది అంటే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో 13 into 40/221 కదా. సో 17తో ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, 17 కాదు 13తో క్యాన్సిల్ అవుతుంది కదా. 13 ones 91, 13 7. సో 40/17 మినిట్స్లోనే కదా మనకుంది. సో 40/17 అంటే 17 2s 34, 6 రిమైనింగ్. సో 2 6/17 minutes. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. చాలా చాలా మంచి క్వశ్చన్. ఇలాంటిది ఎక్కువగా ప్రిలిమ్స్లో అడగడు, బట్ ఒక్కొక్కసారి చెప్పలేం మనం, అందుకని అడుగుతూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ 16th one చూడండి. పైప్ Q కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 60 hours వైల్ పైప్ R మే ఫిల్ ఇన్ 45 hours. Q and R pipes are open together for 6 hours, after which pipe W is also open to empty the tank. So W is an outlet pipe. All 3 pipes are opened simultaneously for 24 hours to reach the off level mark. How much time will pipe W alone take to empty the entire tank? Same. So ఇక్కడ చూడండి టైం పీరియడ్స్ ఏమున్నాయి, 60 45. సో LCM of 60 and 45 ఎంత, 90 into 2 180. ఓకే, Q and R. సో 180/60 అంటే 3, 180/45 అంటే 4. ఇక్కడ వరకు బాగానే. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఈ రెండు కూడా ఎన్ని గంటలు ఓపెన్ అయ్యి ఉన్నాయంట, 6 hours. 6 hours. సో రెండింటి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 7. 7 into 6 ఎంత, 42. సో 42 units ఫిల్ అయిపోయాయి. నెక్స్ట్ ఏమైంది, W అనేది ఓపెన్ చేసాం. ఓకే,
ఇప్పుడు ఏంటో చూడండి, ఆల్ 3 pipes are opened simultaneously for 24 hours to reach the off level mark. సో 180లోని ఆఫ్ అంటే ఎంతమ్మా 90. ఓకే, సో 90 రావాలి. ఆ 90లో ఆల్రెడీ ఎంత మనం ఫిల్ చేసేసాం 42 ఫిల్ చేసేసాం. సో 90 మైనస్ 42 ఎంత 48. ఓకే, అంటే ఈ 48 యూనిట్స్ ఎవరు ఫిల్ చేస్తారు, QRW. ఎన్ని గంటల్లో ఫిల్ చేస్తారు 24 hours లో ఫిల్ చేస్తారు. సో చెప్పండి, 48 ని 24 తో డివైడ్ చేస్తే మీకు ఈ ముగ్గురు ఎఫిషియన్సీ వస్తుంది. 48 by 24 అంటే 2. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ Q ప్లస్ R ప్లస్ W ముగ్గురిది కలిపితే ఎంత రావాలి ఎఫిషియన్సీ 2. Qది తెలుసు ఎంత 3, Rది తెలుసు ఎంత 4, మరి Wది మీకు తెలియదు, ఈక్వల్ టు ఎంత రావాలి 2. సో 4 + 3 ఎంతమ్మా 7, 2 అటు వెళ్ళిపోతే 2 - 7 5. సో W యొక్క ఎఫిషియన్సీ ఎంత 5 మైనస్ వస్తుంది, ఎందుకు అవుట్లెట్ పైప్ కాబట్టి. ఓకే, నౌ ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఈ 180 యూనిట్స్ ని ఎంటీ చేయాలంటే ఓన్లీ W మాత్రమే ఓపెన్ చేస్తే అప్పుడు ఎంత టైం పడుతుంది. సిన్స్ ఐ నో ద ఎఫిషియన్సీ ఆఫ్ W, సో 180 by 5 ఎంతమ్మా 5 3 5 6. సో 36 hours లో అది ఎంటీ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 17. Pipe A takes 4 by 5 of the time required by pipe B to fill an empty individually. చూడండి, pipe A takes 4 by 5 of the time required by pipe B to fill an empty individually. అంటే ఏకి బికి టైమ్స్ రేషియో ఇచ్చాడు ఎంత 4 by 5 అని. మరి ఎఫిషియన్సీస్ ఏమవుతాయి 5 by 4 అవుతుంది, అంతేనా. రివర్స్ ఎఫిషియన్సీ ఆఫ్ A and B ఏమవుతాయి 5 by 4. When an outlet pipe C is also opened simultaneously with pipe and B, it takes 4 by 5 more time to fill the empty tank than it takes when only pipe A and B are opened together. నేను ఇక్కడ టైమ్స్ గురించి మాట్లాడుతున్నా, ఇది టైము, ఇవి ఎఫిషియన్సీ. ఇప్పుడు ఏంటి, ఏ బి రెండు కలిసి కనుక రెండు మాత్రమే ఓపెన్ చేస్తే ఎంత టైం పడుతుందో దానికి 4 by 5 మోర్ టైం. అంటే A + B కలిపితే 5 యూనిట్స్ అనుకోండి ఫర్ సపోజ్. ఇప్పుడు ఏం చేసాం మనం, A + B - C. ఎందుకు, C అనేది అవుట్లెట్ పైప్ కదా. ఓకే, అప్పుడు ఎంత టైం పడుతుంది అంటే 4 యూనిట్స్ మోర్ దెన్ 5. 5కి ఇంకొక 4 యూనిట్స్ ఎక్స్ట్రా పడుతుంది, అంటే 9 hours పడుతుంది. అర్థమైందా మీకు. సో A + B అనేది 5 hours పడితే A + B - C ఎంత పడుతుంది 9 పడుతుంది. ఓకే, సారీ, ఇది టైమ్స్ కాదు, సారీ ఇక్కడ మనం తప్పు చెప్పాం. A + Bకి 9 hours పడితే టైం కదా మనం తీసుకున్నది. సో కాదు ఒక్క నిమిషం, ఇందాక వేసిందే సరిపోయింది. A + B 5 hours పడితే A + B విత్ లీక్ కాబట్టి 9 hours పట్టింది. ఇప్పుడు ఎఫిషియన్సీ చెప్పండి, A + B by A + B - C అవుతుంది, రివర్స్ 9 by 5 అవుతుంది. ఓకేనా, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఆల్రెడీ మనకి ఇందాక ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ A and B ఎంత 5 4, 5 + 4 9 సరిపోయింది కదా. అంటే A ఎఫిషియన్సీ 5, B ఎఫిషియన్సీ 4. మరి ఇప్పుడు C ఎఫిషియన్సీ ఎంత రావాలి, A + B - C 5. అందులో A తెలుసు 5 అని, B తెలుసు 4, మరి C ఎంత అవుతుంది -4 అవ్వాలి. C ఎంత అవుతుంది -4, బికాజ్ ఇట్ ఈస్ అన్ అవుట్లెట్ పైప్ కాబట్టి మైనస్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు క్లియరా, ఎఫిషియన్సీలు వచ్చాయి కదా. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, if it takes 40 hours to fill the tank when all the 3 pipes are open. All 3 pipes open అయినప్పుడు ఎంత ఎఫిషియన్సీ అమ్మా 9. సో వాట్ ఈస్ ద టోటల్ కెపాసిటీ 40 × 9. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, ఇట్ వాట్ టైమ్ విల్ పైప్ C empty the full tank. What is the pipe C efficiency 4 -4, or you can take 4. So 40 × 9 total capacity by efficiency of C. So 4 ones 4 10s, 10 × 9 ఎంత 90. సో 90 hours ఉందా, లేదు. ఎందుకు లేదు చెప్పండి. ఎందుకంటే ఇక్కడ మనం చేసిన తప్పు ఏంటంటే టైం తీసుకున్నాం. ఇలా మనం చాలా మంది చేసే మిస్టేక్ ఉంది నేను ఇచ్చేయడానికి. మనం టోటల్ కెపాసిటీ కట్టేటప్పుడు ఎప్పుడు కూడాను టైం ఇంటూ ఎఫిషియన్సీ కడతాం. ఇక్కడ మనం ఎఫిషియన్సీ కాదు, ఇది 5/9 అనేది టైమ్స్ రేషియో. మన ఎఫిషియన్సీ రేషియో వచ్చేసరికి టోటల్ ఎఫిషియన్సీ ఎంతమ్మా 5. కాబట్టి టోటల్ కెపాసిటీ 40 × 9 అవ్వదమ్మా, 40 × 5. సో అందుకే మనకి ఇక్కడ ఆన్సర్ తప్పు వచ్చింది. సో చాలా మంది ఇలాంటి మిస్టేక్స్ చేస్తారు, అర్థమవుతుందా మీకు. సో అందుకనే మీ మిస్టేక్ నేను చెప్పడం కోసం ఇది చెప్పాను.
సో చాలా మంది టైమ్స్ కి ఎఫిషియన్సీకి కన్ఫ్యూజ్ అయిపోతారు. సో టోటల్ కెపాసిటీ కెన్ బి ఫౌండ్ అవుట్ బై యూజింగ్ ఎఫిషియన్సీ. 40 hours పట్టింది, 40 ఇంటూ ఎప్పుడు 3 పైపులు ఓపెన్ అయినప్పుడు, 3 పైపులు ఓపెన్ అయినప్పుడు ఎఫిషియన్సీ ఎంత 5. సో 40 into 5 ఇస్ ద టోటల్ కెపాసిటీ. నౌ సి మాత్రమే ఎంప్టీ చేయాలి అంటే సి యొక్క ఎఫిషియన్సీతో డివైడ్ చేయాలి. ఎంత 4, 4 ones 4, 10. నౌ యూ విల్ గెట్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్? 10 into 5, 50. సో 50 hours ఉందా? ఉంటుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 18, and it is the last question for today's session. This is very important model in time and work. Okay, దీన్ని ఆల్రెడీ ఇలాంటి మోడల్స్ కూడా మనం క్లాస్లో చెప్పుకున్నాం. సో జస్ట్ see, the tank is filled by 3 pipes with different uniform flow rates. While the first 2 pipes are operating simultaneously, they fill the tank in the same duration that the third pipe takes to fill it alone. అంటే A and B రెండు ఓపెన్ చేస్తే ఎంత టైం పడుతుందో సి అనే దానికి కూడా అంతే టైం పడుతుంది. అంటే సి ఒక్కటి ఓపెన్ చేస్తే అంత టైంలో కానీ ఫిల్ చేస్తారు. ఓకే, అంటే ఏంటి అర్థం ఇక్కడ? ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ అండ్ సి ఎఫిషియన్సీ ఆర్ ఈక్వల్. క్లియర్? నెక్స్ట్, ద సెకండ్ పైప్ కెన్ ఫిల్ ద ట్యాంక్ 5 hours క్విక్కర్ దాన్ ది ఫస్ట్ టైం. ఇప్పుడు టైమ్స్ గురించి మాట్లాడదాం. ఓకే, ఏ బి అనేది కనుక ఎక్స్ అవర్స్ తీసుకుంటే, బి అనేది పోనీ బి అనేది ఎక్స్ తీసుకోవద్దులే, చెప్తానా అండి. ఇంకా ఏమి ఇచ్చాడు? ఎట్ 4 hours స్లోవర్ దాన్ ది థర్డ్ పైప్. అంటే టైం గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. ఓకే, సో సి అనేది ఫర్ సపోజ్ ఎక్స్ అవర్స్ తీసుకుంటే, ఇప్పుడు ఏంటి సెకండ్ పైప్ అంట థర్డ్ పైప్ కన్నా 4 hours స్లోవర్ తీసుకుంటది. అంటే సి అనేవాడు 10 గంటలు తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు బి అనేది ఎంత తీసుకోవాలమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 14 hours. ఎందుకు? 4 గంటలు తక్కువ తీసుకుంటుంది. అర్థమైందా మీకు? Clear all of you? You didn't get my point. So second pipe can fill the tank 5 hours quicker than the first pipe. A కన్నా 5 hours ఫాస్ట్ ఉంది. అంతేకాకుండా ఓకే ఎట్ 4 hours అంటే చూడండి, ఫర్ సపోజ్ సెకండ్ పైప్ కి ఫస్ట్ పైప్ కి డిఫరెన్స్ ఎంత? 5 hours. ఓకే, సెకండ్ పైప్ కి థర్డ్ పైప్ కి ఎంత? 4 hours. అయితే ఇప్పుడు ఇది సి గనక ఎక్స్ అనుకుంటే బి అనేది ఎక్స్ -4 అవుతుందా, ఎక్స్ +4 అవుతుందా అనేది తెలియాలి. ఎక్స్ +4 అవుతుంది. మరి ఏ ఎంత అవుతుంది? ఎక్స్ +9 అవుతుంది. అంతే. ఎందుకో చూడండి, సెకండ్ పైప్ అంట ఫస్ట్ పైప్ కన్నా 5 hours ఫాస్ట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పైపు థర్డ్ పైప్ కన్నా 4 hours స్లోవర్. అలా అయినా చెప్పచ్చు, లేకపోతే థర్డ్ పైపు సెకండ్ పైప్ కన్నా 4 hours ఫాస్టర్ అయినా చెప్పచ్చు. అర్థమైందా? ఇప్పుడు మీకు సి అనేది కనుక 10 hours పడితే బి అనేది ఎంత పట్టాలి? 14 hours పట్టాలి. అంతేనా? సో 10 + 4 సరిపోయింది. అలానే ఏ అనే పైప్ ఎంత పట్టాలి? సెకండ్ పైప్ కన్నా 5 hours సెకండ్ పైపు ఫస్ట్ పైప్ కన్నా 5 hours ఫాస్ట్ ఉంది. అంటే ఇది ఎంత రావాలి? 19 hours రావాలి. అంతేనా? సరిపోయింది కదా. కాబట్టి మనం తీసుకున్నాం కరెక్ట్. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా ఇక్కడ ఒక మోడల్ డైరెక్ట్ గా మనకి ఫార్ములా యూజ్ చేసి చేస్తాం అందుకు. సో ఎప్పుడైనా మనకి సి అనేది ఎఫిషియన్సీ ఏ ప్లస్ బి అయ్యి, ఓకే, సి అనేది ఎఫిషియన్సీ ఏ ప్లస్ బి అయ్యి, అండ్ సి అనేది ఎక్స్ డేస్, బి అనేది ఎక్స్ ప్లస్ ఏ డేస్, ఏ అనేది ఎక్స్ ప్లస్ బి డేస్ అయితే ద డైరెక్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √A ఇంటూ బి. ఇది మనం చెప్పుకున్నాం. ఓకే, సో కాబట్టి డైరెక్ట్లీ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ √A ఇంటూ బి అంటే 9 into 4 ఇట్ ఈస్ ఈక్వల్ టు 36 అంటే 6 hours. అంటే సి అనేవాడు 6 hours లో కంప్లీట్ చేస్తాడు. కానీ వాడు అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద టైం నీడెడ్ ఫర్ ద ఫస్ట్ పైప్. ఫస్ట్ పైప్ అంటే ఏ ఎన్ని గంటలు పడుతుంది? ఎక్స్ ప్లస్ 9 అంటే 6 + 9 దట్ ఈస్ 15 hours. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చాలా చాలా మంచి క్వశ్చన్ ఇది. దీని యొక్క ప్రూఫ్ అవన్నీ కూడా మనం మన క్లాస్లో చెప్పడం జరిగింది. ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా మెయిన్స్లో అడుగుతూ ఉంటాడు. సో సమ్ టైమ్స్ హీ మే ఆస్క్ ఇన్ ప్రిలిమ్స్ ఆల్సో. I hope all of you understand these questions, and please share these videos if any of your friends or family are appearing for these competitive exams. And we are already providing the recorded classes for all these arithmetic and advanced maths topics in our app Maths with Money.
So if you are interested, you can watch those classes for better understanding. Thank you for listening. Take care of you. Jai Hind.